హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లంచ్లోకి దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా దొండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకోండి. అలాగే దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి నేను లావుగానే కట్ చేశాను. ఇవి అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల దొండకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే కింద అనేది అడుగంటుతుంది. చూడండి, ఇలా మగ్గిపోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేసి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. పులుపు కావాలన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేను స్పైసీ కోసం అని చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేసుకుంటే ప్యాన్కి అంతా అంటుకుంటుందనేసి తర్వాతకి వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పలుకుల్లాగా గ్రైండ్ చేయాలండి, మరి పెద్దగా పేస్ట్ లాగా చేయొద్దు. పచ్చడిలోకి పోపు వేసుకుందామండి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలోకి పోపు అయితే వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ పచ్చడి. ఈ వర్షానికి ఏమీ తినాలనిపించదు కదా, ఇలా పచ్చడి చేసుకొని వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. నేను లంచ్లోకి అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకి బాక్స్లో కూడా ఇదే పెట్టి పంపించాను. చూడండి ఎంత బాగుందో అసలు. ఒకసారి కలిపేసుకుందాము. పోపు వేసిన తర్వాత పచ్చడికి చాలా రుచి వస్తుంది. వెల్లుల్లిపాయలు నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దొండకాయ పచ్చడి ఇలా పలుకుల్లా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. మరి పెద్దగా పేస్ట్ లాగా చేయొద్దు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్